ఈరోజు మార్కెట్ సినారియో గురించి చూద్దాం. అసలు మార్కెట్ ఎలా మూవ్‌మెంట్ అవుతుంది, ఇప్పుడు మనం తీసుకోబోయే ట్రేడ్ ఎలా తీసుకోవాలని చెప్పి. అండ్ మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చాం. ఏదైతే ఈ సప్లై ఉందో ఈ సప్లై ఇప్పటికొచ్చి బ్రేక్ అవ్వలేదు హైని. ఓకేనా. లాస్ట్ హైయర్ హై ఇదే. మార్కెట్ ఇప్పుడు ఇంకా మళ్ళీ హైయర్ హై దగ్గరికి వెళ్ళింది. ఎక్కడి నుంచి వెళ్ళింది? ఈ నార్మల్‌గా అయితే ఎక్కడి నుంచి వెళ్ళలేదు. జస్ట్ ఇక్కడ ఉన్న పెండింగ్ ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో అది ఫిల్ చేసి వెళ్ళిపోతుంది పైకి. అండ్ ఇదంతా కంప్లీట్లీ స్లోగా ఒకదానితో ఒకటి మిటిగేట్ అయ్యాం. ఈ స్వింగ్ నుంచి ఈ స్వింగ్‌కి, నెక్స్ట్ ఈ స్వింగ్‌కి అన్ని డిమాండ్స్ మిటిగేట్ అయ్యి ఉన్నాయి. సో ఇదంతా ఒక ట్రెండ్ లైన్ లిక్విడిటీ. అండ్ ఫైనల్‌గా మనకి ఒక సప్లైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చేంజ్ ఆఫ్ రేట్ కూడా అయిపోయింది. అయినా సరే మళ్ళీ ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఫామ్ చేసుకుంటూ మళ్ళీ బయర్స్‌ని ఇంట్రడ్యూస్ చేస్తూ సెల్లర్స్‌ని ట్రాప్ చేస్తూ పై వరకు వెళ్ళారు. సో మ్యాక్స్ నేనేమనుకుంటున్నానంటే ఈరోజు బీరిష్ సైడ్ ఉంటుందని చెప్పి మళ్ళీ అనుకుంటున్నా. నిన్న కూడా బీరిష్ సైడ్ అని చెప్పి అనుకున్నా. బట్ ఇక్కడ కౌంటర్ ట్రేడ్ ఒకటి బుల్లిష్ తీసుకున్నాం. కంప్లీట్ టార్గెట్ హిట్ అవ్వకముందే ఒక 90% వరకు టార్గెట్ హిట్ అయ్యి అక్కడి నుంచి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మన పెండింగ్ ఆర్డర్స్ ఇక్కడ ఫిల్ చేసుకుని ఆపరేటర్ది అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడున్న సినారియో బట్టి అయితే నేను బీరీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను. కానీ నాకు లోవర్ టైం ఫ్రేమ్ వరకు ఎక్కడ ఆర్డర్ బ్లాక్స్ కనిపించట్లేదు. ఇక్కడ చూడండి, మార్నింగ్ లాస్ట్ డే ఓపెన్ అయింది, ఇంత పెద్ద విక్ చేసింది. ఇక్కడ ఇంటర్నల్ క్యాండిల్ ప్రకారం నేను ఒక ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా. బట్ ఏదైతే సప్లై మార్క్ చేసుకున్నామో దాన్ని అసలు రెస్పెక్టే చేయలేదు. డైరెక్ట్గా వచ్చి బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. సో నేనైతే ఇక్కడ నుంచి హోల్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే పైన ఎటువంటి సప్లై లేదు, విక్స్ మాత్రం క్రియేట్ చేస్తుంది. బట్ ఇది కంప్లీట్లీ ఓవరాల్గా అయితే ఒక సప్లై నుంచే పడుతుంది. కానీ మనం ఇంటర్నల్ క్యాండిల్ ప్రకారమైనా ఎలా తీసుకుందాం అనేది ఒక సెటప్ లేదు. సో వెయిట్ చేసి చూద్దాం. సెల్లర్స్ లిక్విడిటీ తీసుకుంటారా, లేదంటే మనకి ఎక్కడెక్కడైనా లోవర్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ వస్తే అక్కడి నుంచి ట్రేడ్ చేయడానికి కంటిన్యూ చేయడానికి కిందన ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఇది నార్మల్గా అయితే ఈ స్ట్రక్చర్ లో బ్రేక్ చేయడం ఫస్ట్ టార్గెట్ అని ఈ విధంగా. ఓకేనా, వెయిట్ చేసి చూద్దాం. మనం నార్మల్గా మన వ్యూ ప్రకారం బీరీ సెట్ తీసుకోవాలనుకున్న ట్రేడ్ మాత్రం ఇక్కడ నుంచి ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ రిస్క్ రివార్డ్ అనేది కూర్చోట్లేదు. మన ప్రీవియస్ హై క్యాండిల్ ఇది. ఓకే. అండ్ దాని లో బ్రేక్ అయిన తర్వాత ఈ రేంజ్లో ఇక్కడ మనం తీసుకొని స్టాప్ లాస్ దీని మీద పెట్టుకొని ఫస్ట్ టార్గెట్ ఈ లో బ్రేక్ చేయడం, అలా కంటిన్యూ చేసుకుంటూ మనం కింద వరకు వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ నా రిస్క్ రివార్డ్ అనేది మరి 1:1.5 కూర్చుంటుంది. ప్రీమియమ్స్ కూడా అంత పెరగట్లేదు. సో నేనైతే ఇక్కడ ట్రేడ్ తీసుకోవట్లేదు. బట్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తీసుకోవడానికి రీజన్ ఏమవచ్చు అని. సో ఇక్కడ చూసినట్టయితే టార్గెట్ ఆల్రెడీ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయింది.